పరిచర్య ప్రాంతానికి అలాగ వెళ్ళాము. అలాగ వెళ్ళి ఆ కొండ అవతల నుండి అలాగ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి గొర్రెగుమ్మి అక్కడ పరిచర్య చేసుకొని మేము వస్తుండగా వర్షం పడ్డది. ఇదంతా ఇప్పుడే వర్షం కొద్దిగా తగ్గింది. అయితే ఈ కొండ మీద నుండి ఈ వర్షాన్ని నేను చూస్తూ ఉంటే ఈ వర్షం ఎలా పడుతుందంటే ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద సౌండ్లతో వర్షం పడుతుంది. అక్కడక్కడ పిడుగులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ కొద్ది నిమిషాల్లో వాతావరణం కొద్దిగా చాలా బాగుంది కనుక మేము ఇక్కడ ఆగి మరి ఈ యొక్క వీడియోని చూపించాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక విషయం జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. నోవాహు దినాల్లో దేవుడు నేను వర్షాన్ని కురిపిస్తాను, ఈ ప్రజలతో చెప్పు నోవాహు, నీ కొరకు నువ్వు ఒక మంచి ఓడను సిద్ధము చేసుకో, ఓడను తయారు చేయి అని చెప్పినప్పుడు నోవాహు చాలా కష్టపడుతున్నాడు తన కుటుంబంతో ఓడను తయారు చేయడానికి. అలాగే దేవుని యొక్క వర్తమానాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నప్పుడు జనాలు చాలా హేళనగా మాట్లాడారు. చాలామంది నమ్మలేదు. అప్పుడు నోవాహు తన కుటుంబంతో ఓడను తయారు చేసి అన్నింటినీ లోపల పెట్టుకొని నోవాహు వెళ్ళిపోయిన తర్వాత జలప్రలయం వచ్చింది. నిజమే, ఆ జలప్రలయంలో చాలామంది చనిపోయారు. ఓడ లోపల వెళ్ళిన వాళ్ళే రక్షించబడ్డారు. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటే చాలామంది హేళనగా ఉన్నారు. మరి ఈ వీడియో చూస్తున్న నువ్వు ఏమనుకుంటున్నావు దేవుని మాటకి? ఆయన ఉన్నాడు, మాట తప్పనివాడు. ఆయన నమ్మి జీవితం